అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, అపవాది మీ యుద్ధ నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును. ప్రైజ్ లార్డ్. లేకపోతే మొదటి పేతురు పత్రిక 5:8, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగిదినా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎందుకంటే వాడు మన విరోధి. అంతేకాదు, ప్రకటన 12:10 వాడు రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడు. 12:12 వాడికి సమయం కొంచెమని తెలుసుకుని మన మీద బహుక్రోధం కలిగిన వాడై ఉన్నాడు. మరో విషయం ఏమంటే, ప్రకటన 12:9 అపవాదికి సాతాను అనే పేరు కూడా ఉంది. మరో విషయం ఏమంటే, మొదటి యోహాను 3:8 చూస్తే వాడు మొదటి నుండి పాపం చేస్తూ ఉన్నాడు. మత్తయి 4:1 వాడు ఎవరినైనా ఎట్టివారినైనా శోధించేవాడు. లూకా 8:12 వాడు దేవుని వాక్కు అనే విత్తనము విత్తబడుతూ ఉండగా నమ్మి రక్షింపబడకుండానట్లు ఆ వాక్కును వారి హృదయాల్లో నుండి ఎత్తుకుని పోవాడు అపవాది. అలాగే మత్తయి 13:38 పొలంలో గురుగులు విత్తినవాడు శత్రువైన అపవాదే. యోహాను 8:44 ఆది నుండి వాడు నరహంతకుడైండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుండా ఉన్నాడు. ఎఫెసీ 6:11 వాడు తంత్రగొట్టు వాడు. జకర్యా 3:1 వాడు ఫిర్యాదులు చేయవాడు. లూకా 10:15-20 చూస్తే మన చేత బాగుగా స్వార్థ ప్రకటించబడి అద్భుతాల ఆశ్చర్యకారం బాగుగా జరుగుతూ ఉండినప్పుడు మనకు హాని చేసి మన సంతోషాన్ని హరింపచేసి దేవుడి నుండి దూరం చేయ నిమిత్తము ఆకాశం నుండి మెరుపులు దిగి వచ్చేస్తాడు. లూకా 22:31 వాడు మనలను పట్టి గోధుమల వలె జల్లించినట్లుగా శోధించువాడు. 1 కొరింథీ 7:5 భార్య భర్తలను శోధించి విడదీయ ప్రయత్నించువాడు. 2 కొరింథీ 2:11 వాడు తంత్రగొట్టువాడును మోసపుచ్చువాడును. 2 కొరింథీ 11:14 మనల్ని మోసపుచ్చుటకు గాను వాడు వెలుగుదూత వేషం ధరిస్తాడు. కాబట్టి ఎఫెసీ 4:27 అపవాదికి చోటీయక ఇందాము. అలాగే 6:11 అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుందాము. అలాగే అపవాదిని ఎదిరిద్దాము. దానికంటే ముందు, వీటన్నిటికంటే ముందు దేవునికి లోబడి ఉందాము. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, మా శత్రువైన అపవాది, మా విరోధి అయిన అపవాది, గర్జించి సింహమైన, మా పట్ల ఎంతటి క్రోధం గలవాడైనా, నరహంతకుడైనా, అబద్ధికుడైనా, శోధకుడైనా, నీకు మా మీద ఫిర్యాదులు చేయువాడైనా, వెలుగుదూతల వేషం వేసి మోసపుచ్చువాడైనా, ఎంతటి తంత్రగొట్టైనా భయపడని అవసరం లేదు. వాడు మా యొద్ద నుండి పారిపోవునట్టి సూత్రమును మాకు బోధించిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, ఎల్లప్పుడూ ఎల్లవేళలా మొట్టమొదటగా నీకు లోబడినట్టి జ్ఞానం, వాడిని ఎదిరించినట్టి ధైర్యం నాకు మాకు అనుగ్రహించమని, వాడిని మా నుండి పారద్రోలునట్టి కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.